ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కు బీసీసీఐ ఎంపిక చేసిన జట్టును సౌత్ ఆఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ సమర్థించాడు. అదేవిధంగా ఈ జట్టు నుంచి పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ను తప్పించడం కూడా సరైన నిర్ణయమేనని డివిలియర్స్ పేర్కొన్నాడు. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మొదలు కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో టీమిండియా మాత్రం తమ మ్యాచ్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఆడనుంది. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో సిరాజ్ లేకపోయినా టీమిండియాపై పెద్దగా ప్రభావం పడబోదని ఏబీ డివిలియర్స్ పేర్కొన్నాడు. గత కొంతకాలంగా అతడు కాస్త ఆందోళనగా కనిపిస్తున్నాడన్న ఏబీడీ ఆస్ట్రేలియా పర్యటనలో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయడం ఇందుకు కారణం కావచ్చన్నాడు. ఆసీస్ టూర్లో తన శక్తి మొత్తాన్ని ఖర్చు చేసిన సిరాజ్ కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకుంటేనే బాగుంటుందని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. అంతేగాక కంగారు గడ్డపై అతడి ప్రదర్శన అంత గొప్పగా కూడా లేదని, ఇప్పట్లో అతడు బరిలోకి దిగకపోవడమే మంచిదని పేర్కొన్నాడు. అయితే అద్భుతమైన నైపుణ్యాలున్న సిరాజ్ త్వరలోనే టీమిండియాలోకి తిరిగి వస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్, వన్డే వరల్డ్ కప్ 2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ అర్హత సాధించాయి. ఇక టీమిండియా పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్తో కలిసి గ్రూప్ ఏలో ఆడనుంది.